హాయ్! హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజొచ్చేసి కరకరలాడే గవ్వలండి. ఇది నేను గోధుమ పిండితో తయారు చేశాను. సో, ఈ ప్రాసెస్ ఎలా చేయాలి? ఎలా చేస్తే టేస్ట్ ఉంటుంది? ఎలా చేస్తే కరకరలాడతాయి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. దానికంటే ముందు వన్ స్మాల్ రిక్వెస్టింగ్ అండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో, ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఇక్కడైతే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. 1 కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. సో, ఇందులో నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే నేను ఇక్కడైతే యాడ్ చేసినానండి. సో, మీరు కూడా 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పిండినైతే బాగా కలుపుకోవాలి. సో, వితౌట్ వాటర్ యాడ్ చేయకముందే ఫస్ట్ పిండి అయితే ఒక 1 మినిట్ అనేది బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినైతే బాగా కలుపుకోవాలండి. సో, మెయిన్ పిండి ఎలా కలుపుకుంటున్నాం అనేది ఉంటుంది. సో, అందుకోసమే పిండి అనేది బాగా కన్సిస్టెన్సీలో కరెక్ట్‌గా కలుపుకోవాలి. అప్పుడు గవ్వలు అనేవి చాలా పర్ఫెక్ట్‌గా అనేది వస్తుంది. సో, ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ వీడియోలో చూపించినట్టు మీరు పిండిని అయితే కలుపుకోవాలి. సో, పిండిని అనేది బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలా మనము ఒక 10 మినిట్స్ దాకా పిండిని అనేది బాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ పిండి అనేది చాలా స్మూత్‌గా ఉండడానికి, ఇంకా మెత్తగా ఉండడానికి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది నేను ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నానండి. సో, మీరు కూడా ఆయిల్ అనేది కొద్దిగా అనేది యాడ్ చేసుకొని బాగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ప్రెస్ చేస్తూ బాగా మిక్సప్ అయితే చేసుకోండి. బాగా పిసుక్కోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అనేది బాగా పిసుక్కోవాలండి పిండిని. అప్పుడైతేనే కరెక్ట్ కన్సిస్టెన్సీలో అనేది పిండి అయితే కన్వర్ట్ అవుతుంది. సో, ఇప్పుడైతే ఒక ముద్దగా అయితే తయారు చేసుకున్నాను. తయారు చేసుకొని ఒక సైడ్‌కి అయితే పెట్టుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ తర్వాతకి పిండైతే తీసుకున్నానండి. కొద్దిగా పిండైతే తీసుకున్నాను. అందులో నేను ఆల్రెడీ డాల్డా అనేది వేడి డాల్డా అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకుంటున్నాను. సో, ఏ విధంగా అయితే ఇప్పుడు అది చాలా వేడిగా ఉందండి. సో, అందుకోసమే స్లోగా కలుపుకుంటున్నాను. సో, ఇప్పుడు అదైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకున్నాను. బాగా కలిపెట్టుకున్న తర్వాత ఉంటలైతే చిన్నగా తీసుకోవాలండి. చిన్న పీసెస్‌గా అయితే తీసుకొని మా ఇంట్లో ఫోర్క్ అయితే ఉంది. ఆ ఫోర్క్ మీద పిండి అయితే అలా పెట్టాలి. పెట్టేసి జస్ట్ అలా ప్రెస్ చేయాలండి. ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంలాగా జస్ట్ సన్న పిండి అయితే తీసుకోవాలి. కొద్దిగా పిండి అయితే తీసుకోవాలి. తీసుకొని ఫోర్క్ పైన పెట్టుకొని జస్ట్ డిజైన్ లాగా అలా అనాలండి. అంతే. గవ్వలు చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఇలా మనము పిండి ఎంతవరకు అయితే కలుపుకున్నామో అంత పిండికి చిన్న ఉంటలైతే తీసుకుంటూ గవ్వలైతే ప్రిపేర్ చేసుకున్నానండి. సో, ఇలా ప్రిపేర్ చేసుకునేది నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో, ఇలా 2 టైమ్స్, 3 టైమ్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే పక్కన పెడుతున్నానండి ఒక 2 మినిట్స్. సో, ఇప్పుడైతే పాకంకి రెడీ చేసుకుంటున్నాను. ఏ గ్లాస్‌తో అయితే చక్కెర అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్‌కి డబుల్ టైమ్స్ వాటర్ అయితే తీసుకోవాలి. సో, నేను ఇప్పుడు చూపించే గ్లాస్‌తో 1 గ్లాస్ ఆఫ్ చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను. దానికే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇది పాకంకండి. సో, పాకం అనేది నాకు ముదురు పాకం అయితే అవసరం లేదు. కొద్దిగా అయితే లైట్‌గా అయితే పాకం అనేది రావాలి. సో, దానికోసమే గ్యాస్ పైన అయితే పెట్టానండి. సో, ఇప్పుడైతే ఫుల్‌గా అయితే పెట్టుకుంటున్నాను. అంతలోగా నేనైతే ప్యాన్ పెట్టుకొని దాన్ని వేడి చేసుకున్నానండి ఆయిల్ అనేది. ఎందుకంటే గవ్వలు చేసాం కదండీ! అదనేది అందులో వేసుకోవడానికి. సో, ఇప్పుడు గవ్వలు అనేది అట్ ఎ టైమ్ అన్నీ అయితే వేసుకోకూడదండి. ఒక్కొక్కటి అనేది అందులో యాడ్ చేసుకుంటూ ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా వన్ బై వన్ అనేది యాడ్ చేసుకుంటూ దాన్ని అతుక్కోకుండా చూసుకోవాలండి. లేకపోతే అన్నీ ఇట్లా అతుక్కపోతాయి అన్నట్టు. సో, అందుకోసమే వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. అది గోల్డ్ బ్రౌన్ కలర్ లాగా కొద్దిగా కలర్ అనేది మనకి అనిపించినప్పుడు మాత్రమే తీసుకోవాలి. వైట్ కలర్ ఉన్నప్పుడైతే తీసేయకూడదు. సో, గవ్వలనేది ఈ కలర్ అయితే రావాలండి. అప్పుడైతేనే మనము తీయాలి. సో, ఇప్పుడైతే నేనైతే ఒక బౌల్‌లో అయితే వేసుకున్నానండి. సో, ఇలా మనము పిండితో ఏవేవైతే గవ్వలు తయారు చేసుకున్నామో అవన్నీ ఆయిల్ అనేది వేసుకొని సేమ్ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై అనేది చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయిందండి. సో, మనం ఏదైతే బౌల్‌లో అయితే గవ్వలైతే తీసి పెట్టుకున్నామో సో, మనది పాకం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. స్లోగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. సో, వేడిగా ఉన్నప్పుడే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే నేనైతే యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ చేసుకున్న వెంటనే ఒకసారి అయితే నీట్‌గా అయితే కలుపుకోండి. క్యాప్ అయితే పెట్టకండి. సో, ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అనేది నీట్‌గా అందులో అన్ని గవ్వలు అనేది డిప్ చేయండి.
ఇంకా అంతే అండి, గవ్వలు రెడీ అయిపోయినట్టే. సో చాలా సింపుల్ అండి ప్రాసెస్ అనేది గవ్వలు ప్రిపేర్ చేసుకోవడం. ఇవి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి ఎవరైనా సరే. సో నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నాకైతే చాలా చాలా బాగా వచ్చాయి. కరకరలాడే గవ్వలనేది చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగా వచ్చాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి అందరికీ.